హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఎడిటింగ్ వీడియో యొక్క ప్రివ్యూ అయితే చూడండి. నువ్వుంటే చాలు భాషలకే అందనంది అదేమిటో అడిగితే అదేమిటో అర్థం కాదు నిన్న పోదే ప్రేమంతే. ఫ్రెండ్స్ వీడియో యొక్క ప్రివ్యూ అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీకు పిక్ పెట్టుకొని నీట్గా లవ్ లిరికల్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ అయితే అలర్ట్ మోషన్ అనే యాప్ అయితే కావాలి. సో యాప్ లింక్ అయితే మనం టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని, సో ఇక్కడ మీరు ప్రాజెక్ట్లోకి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళినాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేసే టైంలో మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అని వస్తే, సో ఆ ప్రాబ్లమ్ మీద మన ఛానల్లో ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో పెట్టాను. ఒకసారి మీరు ఆ వీడియో అయితే చూడండి, ఒక 3-4 మినిట్స్ ఉంటుంది వీడియో. జస్ట్ మీరు అయితే చూసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి, మీకు సింపుల్గా అయితే అర్థమవుతుంది అండ్ ఎక్స్పోర్ట్ కూడా చేసుకోగలుగుతారు. ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది అండ్ షార్ట్ వీడియో కూడా ఉంటుంది. ఒకసారి అయితే రెండు అయితే చెక్ చేయండి, మీకు అయితే సింపుల్గా అయితే ఎక్స్పోర్ట్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఇక మీరు నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా సింపుల్గా అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. అండ్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేస్తే మనకైతే ఇలా అయితే ఉంది కదా. నేను రామ్ పోతినేని మూవీ అయితే ఉంది కదా, కొత్త మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా అని. సో ఆ మూవీలో నుంచి నువ్వు ఉంటే చాలే అని ఒక సాంగ్ లిరిక్స్ అయితే ఉంది కదా. సో ఆ లిరికల్ ఎడిటింగ్ అయితే చేశాను, చాలా బాగా అయితే వచ్చింది. సో సింపుల్గా మీకు పిక్ పెట్టుకొని ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకు ఇలా అయితే ఉంటుంది, ఫస్ట్ టెక్స్ట్ ఉంటుంది లిరికల్. సో ఇక్కడ నువ్వు ఉంటే చాలే అని నేను ఇలా లైన్గా అయితే చేశాను. సో ఇక్కడ దాకా అండ్ ఇక్కడ సో 4 స్టెప్స్గా అయితే ఉంటుంది మనకు, 1, 2 అండ్ ఇక్కడ 3. సో ఇక్కడ 4 స్టెప్స్ దాకా ఉంటుంది లిరిక్స్. నేను కొంచెం కట్ చేసి చేశాను కాబట్టి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మెయిన్గా మీ యొక్క పిక్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ పైన పిక్ ఉంది కదా, సో పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేసుకొని మీరు కాపీ ఆల్ ఎఫెక్ట్ చేసుకున్నాక ఈ పిక్ అనేది మీరు డిలీట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు ప్లస్ అగైన్ ట్యాప్ చేసుకొని మీడియాకి వెళ్ళేసి ఇక్కడ మీరు పిక్సెట్ లేదా ఫోటో రూమ్ అయితే యూజ్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి, పిక్కున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చెప్పాను ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలనేది. ఒకసారి అయితే వీడియోస్ అయితే చెక్ చేయండి. అండ్ షార్ట్ వీడియో కూడా ఉంటుంది మన ఛానల్లో, ఒకసారి షార్ట్ వీడియో కూడా చెక్ చేసి మీరు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు పిక్ మీద సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళేసి కొంచెం పైన పెట్టుకొని ఇక్కడ స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో మీ పిక్ని బట్టి మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అండ్ పిక్ ఒకటి మీరు స్టాండింగ్ టైప్ ఉన్న పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, చాలా బాగా అయితే ఉంటుంది. అంటే మీరు నిల్చొని ఉన్న పిక్ అయితే ఉంటుంది కదా, సో ఆ పిక్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అనుపమ చూపిస్తాను కదా, సో అలాగా ఇది బాయ్ లేదా గర్ల్ ఇద్దరు ఎవరి పిక్ అయినా పెట్టుకొని చేసుకోవచ్చు, సాంగ్ అలా ఉంటుంది కాబట్టి. సో మీ ఇష్టం అది. అండ్ ఇక్కడ పిక్ నేను కొంచెం అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. చేశాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ షాడో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ షాడో మీద క్లిక్ చేసుకొని డిలీట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకొని మూవ్ సరికి వెళ్ళేసి ఇక్కడ కరెక్ట్గా ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో ఇలా స్కేల్ పెంచుకొని రొటేట్లోకి వెళ్ళేసి పిక్ని బట్టి నేను అయితే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తున్నాను. సో ఇలా అడ్జస్ట్మెంట్ చేశాక ఇప్పుడు ఇలా అవుతుంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉంది, కొంచెం లాంగ్ షాడో ఇలా షాడో పెడితే సో మన లెగ్ సైడ్ అయితే కొంచెం బాగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 క్లిక్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు కొన్ని అవసరం లేని ఎఫెక్ట్స్ కూడా నేను యాడ్ చేశాను. అంటే ఎడిటింగ్ చేసే టైం అయితే కొంచెం యాడ్ అయితే చేశాను. సో ఇక్కడ మీరు ఈ లాంగ్ షాడోస్ అయితే డిలీట్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ సాచురేషన్ వచ్చేసి కూడా డిలీట్ అయితే చేసుకొని మళ్ళీ మీరు యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు సాచురేషన్, సో దీని మీద ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ మీద ట్యాప్ చేసుకొని ఒక కొంచెం అయితే పెంచుకోండి. ఇవి పిక్ డల్ ఉంటే కొంచెం లుక్ అయితే పెట్టుకోండి. నేను ఒక 8 అయితే పెడుతున్నాను. సో ఇలా పెట్టాను. అండ్ ఇక్కడ చూడండి కొంచెం మనకు పిక్ అయితే చాలా బాగా అవుతుంది కదా, కొంచెం క్లారిటీ అండ్ కొంచెం డల్ ఉన్న పిక్ కూడా లుక్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లాస్ట్కి వచ్చేసి పిక్ని అయితే ఇక్కడ లాస్ట్ దాకా డ్రాగ్ చేసుకోండి. సో ఇలా డ్రాగ్ అయితే చేసుకున్నాక చూడండి మీకు అయితే ఇలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ లిరిక్స్ కూడా నేను కొంచెం ఎఫెక్ట్ అయితే పెట్టి చేశాను. సో ఉండని బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీకు ఫోటో చేంజ్ చేసుకొని పైన నేను ర్యాప్ అని పెట్టాను కదా ఇందాక రామ్ పోతినేని సార్ది, ఇక్కడ మీరు దీని పైన సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్లోకి వెళ్ళేసి అనుపమ అని టెక్స్ట్ అయితే చేసుకోండి. సో మీ యొక్క నేమ్ అయితే టెక్స్ట్ చేసుకోండి అనుపమ.
సో టిక్ మార్క్ అయితే చేస్తున్నాను చూడండి, సింపుల్గా అయితే అయిపోతుంది అంతే. అండ్ ఇక్కడ లాస్ట్ దాకా వచ్చేసి మీరు ఎక్స్పోర్ట్ టైప్ చేసుకొని ఇక్కడ క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.